పెట్టేసేయండి. ఇది లాగండి సార్, కట్టండి అలా పెట్టేయండి సార్, కట్టెలు లాగండి సార్, ల్యాప్స్ కొట్టండి స్వామి. పెట్టండి కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి. అమ్మగారి పక్కనకి రండి. కొంచెం ముందు కొంచెం ఏమక్కర్లేదు, ఖాళీ ఇవ్వండి, వెళ్ళిపోతాం. ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. వెనక్కి జరగదు. ఓకే ఫోటో ఓకే. కొట్టండి స్వామి. చేస్తున్నాను. సో చేయి రెడీ. బిందు మార్చండి. ఓకే మాన్సా గారు అక్కడ లేడీస్ ఉన్నారు కదా, నలుగురు మా ఆడవాళ్ళు నలుగురు బిందెలు పట్టుకోండి. ఇది కూడా బిందె చిన్నదే. పట్టుకోండి సార్, ఇక్కడ ఊరికే బిందు మీద చేయండి సార్, బిందు మీద చేయండి. సార్ అంటే వెళ్ళొచ్చా? అమ్మ
చూడండి ఒకసారి చూడండి సార్ మీరు అలా చేయకూడదు ఎలా చూడండి ఆయన జరగమను బాలాజీ మేడం ఒకసారి జరగండి మేడం అందరూ అంటే ఒక ఇలా చూడండి ఒకసారి అమ్మా ఇలా తిరుగు తిరగండి వాళ్ళ అమ్మగారు కొద్దిగా జరగండి అమ్మ తల కేజీ బంగారం అందులో ఒక నిమిషం సార్ కొంచెం ముందు వాళ్ళది పైన 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 ఓకే అండి ఓకే వేసేనమ్మా వేసారా అన్నీ అక్కడ క్యాన్ చెప్పండి అన్న వేరే ఫ్రెండ్ అలా ఓకే అమ్మ ఓకే రెడీ ఓకే రెడీ అలా ఉండదు ఓకే ఓకే సార్ అన్న శంకర్ అన్న ఓకేనా ఓకే ఓకేనా అంటే ఇప్పటి వరకు మనం మర్చిపోయినా ఇలా ఎవరో ఒకళ్ళు ప్రేరకంగా పనిచేస్తారు, కెటలిస్ట్గా పనిచేస్తారు. ఇటువంటి వాళ్ళని చూసి ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఏదైనా చేయాలి అనే ఫీల్ మనలో కలిగేటట్టు చేయడానికి కారణమైన వ్యక్తి వీరనాల బాలాజీ గారు. ఈ ఒక ఊరే కాదు, చాలా గ్రామాలని, చాలా మన P4లో భాగంగా చాలా 17 కుటుంబాలని నాకు తెలిసి దత్తత తీసుకొని దాంట్లో భాగంగా మొన్న ఈ మధ్య జనవరి 26 రిపబ్లిక్ డే ఆ రోజున సర్టిఫికేట్ ఆఫ్ కండెమ్నేషన్ సంపాదించినటువంటి వీరనాల బాలాజీ గారిని ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంపు నాడు పొందుర సుమతి అని. అరే మీ అబ్బాయి టీచర్ అయ్యాడంట కదా, చిన్న విషయం అయినప్పటికీ టీచర్ అయ్యాడంట కదా అని మా నాన్నకి ఎవరైనా చెప్తుంటే ఆయన హృదయం పొంగిపోతూ ఉంటుంది. ఏం చేస్తాడో ఇది అర్థం కాదు, తర్వాత ఇంత ర్యాష్గా ఉన్నాడు, మరి సెటిల్ అవుతాడా లేదా అనుకున్నవాడు ఒక సిద్ధాంతిగా మా తమ్ముడు కూడా ఇలా డెవలప్ అవడానికి కారణం చూసి ఎవరైనా అంటే మా నాన్న ఎలా పొంగిపోతాడో వారిని పుష్పగుచ్చంతో మన బాలాజీ గారు సత్కరిస్తున్నారు. నాచార్య గారు దుశ్శాలతో మన స్పెషల్ అధికారి గారిని సత్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేట్గా ఉన్న మోస్ట్ పవర్ఫుల్గానే ఉన్నారు, ఇవాళ ఎంపీడీఓగా ఉన్నా సరే అంతే పవర్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ కూడా మనం అట్టడుగున అవతరించి ఆకాశపు డంచుల దాకా అనే కొటేషన్ మనం చెప్పుకోవచ్చు రాహుల్ భరద్వాజ గారిని. అటువంటి ఇమ్రాన్ గారిని ఆయన నా హ్యాండ్ రైటింగ్ ఒక స్టైల్లో ఉంటే ఆయన ఎంఈఓ వస్తే వణుకుగా ఉండేది మా అందరికీ. అప్పుడు టీచర్లుగా సెకండ్ ఇయర్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఎంఈఓ గారు ఆయన ఎదురుగుండా కుర్చీలో కూర్చుని ఇమ్రాన్ గారు వర్క్ చూసారా, ఆయన ఫైల్ మెయింటైన్ చేయడం చూసారా, ఎంత నీట్గా ఉంటుందో అని అంత గొప్పగా ఆయన గురించి చెప్పుకునేవాళ్ళు. ఇమ్రాన్ గారిని మన ఫ్యామిలీ అంటే అలా ఉండాలి అనడానికి ఎగ్జాంపుల్గా ఇమ్రాన్ గారి ఫ్యామిలీని చెప్పుకోవచ్చు. ఆయన మన ఎండిఓగా కన్నా మన దగ్గర బంధువుగా ఒక
అభిమాన పాత్రులుగా నాకు ఆయన తెలుసు. మనందరికీ సుపరిచితులైన ఇమ్రాన్ గారిని నాంచారయ్య గారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన నాంచారయ్య గారు దృశ్యాలతో పుష్పగుచ్చంతో సత్కరించారు. పక్కగానే నిలబడి ఎండిఓ గారు వచ్చారా అని మన ఎండిఓ గారిని నేను అడుగుతున్నా. సారీ మేడం, నాకు తెలియదు ఏంటంటే ఎంత సహృదయం చూడండి. మామూలుగా అధికారులు ఎట్లా ఉంటారంటే తెలుసుకోవద్దు తెలుగు. అధికారులే కాదు, నేను మన ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాం అనుకో, ఎంఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్నాడు, మన ఇప్పుడు పేరు అడగకూడదు వెళ్ళి, మేడం మీ పేరేంటి సార్, పేరా తెలుసుకో అంటే ఫోన్ నెంబర్ అడిగాము, ఫోన్ నెంబర్ తెలుసుకోరా, మొన్నగా జాయిన్ అయ్యావు కాలేజీలో. ఆఫ్టర్ ఆల్ మన సీనియర్ అలా ఫీల్ అయితే మరేంటి, మరి ఎండిఓ గారు ఆవిడ పక్కనే ఎండిఓ గారు వచ్చారండి, ఎండిఓ గారు అడిగితే ఆయన చాలా చిన్న విషయంగా ఆవిడ తీసుకుని చాలా సహృదయంతో ఏం పర్వాలేదు మాస్టర్, మీరు తెలుగు మాస్టర్ అంటగా అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ మేడం. నాంచారయ్య గారు దృశ్యాలతో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. వ్యవధి లేకపోవడంలో వల్ల ముందస్తుగా మీ గురించి 4 మాటలు తెలుసుకోలేకపోయినందుకు మన్నించాలి మేడం. సార్ మీరు కూడా మన గ్రామ ప్రథమ పౌరులు నాకు బాగా గుర్తు. నీళ్లు అనగానే కూడా ఈ ఊళ్ళో జ్ఞాపకాలు చాలా గుర్తొస్తా ఉంటాయి. ప్రయత్నం చేసినా నాకు రాలా, అసలు ఎంత ప్రయత్నం చేసినా రాలా, బిందుని ఎత్తినట్టుకుని తెచ్చుకుంటామే. కొన్నాళ్ళు ఇటు తెచ్చుకున్న తర్వాత ఇటు సరిగా ఊరట్లేదేనో ఏదో ప్రాబ్లం వచ్చి ఈ వడ్ల చెరువు అని ఉంది, ఇటు అట్టించి ఒక నీళ్ళు పెట్టి నీళ్లు తెచ్చుకోవడం మొదలెట్టాం. నీళ్లు తెచ్చుకుంటుంటే మా ఊరి నీళ్లు బావిలో అయినా సరే పక్క వాళ్ళ దగ్గర మేము ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళం అంటే, మా ఊరి నీళ్లు చాలా బాగుంటాయి తాగడానికి, టెంకాయ పాలులాగా ఉంటాయి అనేవాళ్ళు పెద్దవాళ్ళు. టెంకాయ పాలులాగా ఉంటాయి నీళ్లు బావిలో. మరి అటువంటి వారసత్వానికి మనం ఓన్ చేసేసుకున్న క్రమంలో ఇటు బావిలోంచి నీళ్లు తెచ్చుకుంటామంటే అప్పుడే వేళ్ళగరువు దగ్గర చెరువులు తవ్వారు. చెరువులు తవ్వితే అందులో మేత వేయడం, ఆ పసరెక్కిపోయిన తర్వాత బావిలో నీళ్లు వడ్ల చెరువు అంటారు వాడుకలో, మీరు వడ్ల చెరువు అంటారు, వడ్ల చెరువు అంటారు, నేను అందుకే దాన్ని వడ్ల చెరువు. ఆ బావిలోంచి నీళ్లు తెచ్చుకుంటుంటే రాను రాను పసరెక్కిపోతుంటే దీన్ని అంత బాగా ఫీల్ అయ్యేవాడిని. ఉన్న ఊరు కన్న తల్లి అని ఫీల్ అవుతాం కదా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు మాట, పుష్పగుచ్చం దృశ్యాలతో సత్కరించాల్సిందిగా చెప్తున్నాను. మరొక డిప్యూటీ ఎండిఓ గారు, మరొక అని కానీ మీరు ఎప్పుడైనా ఏదంటే మాస్టర్ పాఠం చెప్తున్నాడు అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఆచరించదగ్గ విషయాలు ఏమైనా ఉంటే చెప్పడం అలవాటు ఉంటుంది కాబట్టి చెప్పినటువంటి శ్రీ గోపాలరావు గారిని మన విద్యకి, మన మండలంలో విద్యకి ప్రతిరూపం అయినప్పుడు రిప్రజెంటేటివ్గా, ఎడ్యుకేషన్కి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి శ్రీ గోపాలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. హలో సార్. హలో సార్. మన మండలానికి నిమ్మగడ్డ సింహాద్రి గారు, శంకర్నాథ్ గారు లాంటి సక్సెస్ఫుల్ ఎంఈఓలు పనిచేశారు. అదే కోవలో, అదే హైరార్కీలో, అదే వరుసగా మన ఇప్పుడు ఉన్నారు. నేను మొట్టమొదటగా ఈ ఊరు నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే వెనకబడిన తరగతులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఉంటుంది కదా. ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటని గోడ పెట్టించారు వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులో. ఉండదండి అట్లా సర్టిఫికేట్, మీరు వెళ్ళిపోండి అన్నారు అప్పుడు. కానీ బాబు పాల్ గారు అప్పుడు ఉన్నారు మనకి. మేడం గారు కూర్చోండి మేడం. పార్వతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం క్యాన్వల్ డిస్ట్రిబ్యూషన్ మాట్లాడు. ఇలా చూడాలి సార్. మేడం ఇక్కడే ఉన్నాయి. ఎదిగిన వ్యక్తులు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ని దత్తత తీసుకొని వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఇది. ఇది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా జన్మించినటువంటి ప్రోగ్రాం ఈ P4. ఈ P4 గుడివాడకు సంబంధించిన యంగ్ ప్రొఫెషనల్ మణికంఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ఆయన మీతో పేదరికం నిర్మూలన కావాలి. నేను కవిపురం అనే ఊళ్ళో హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. ఒకప్పుడు పేదరికం అనగానే గుర్తొచ్చింది. అక్కడ 25 ఏళ్ల పాటు సర్పంచ్గా
కొన్ని 10 పేర్లు చెప్పండి అన్నారు ఆయన. సార్ వీళ్ళు పూరండి, వీళ్ళకి ఏం లేదండి అట్లా 10 పేర్లు రాశాను. ఆ పేర్లన్నిటికీ ఇలా కొట్టేశాడు ఆయన. ఆయన పేరు హరిబాబు. ఇలా కొట్టేసి బాగా చదివే వాళ్ళ పేర్లు చెప్పండి మేస్తారు, పూర్కి ఇలా ఇస్తా ఉంటే పూర్ అయిపోదామని చూస్తారన్నాడు ఒక మాట. ఏంటి పూర్కి ఇస్తా ఉంటే ఇట్లా పాయింట్ పట్టుకున్నారు బాలాజీ గారు. బాగా చదివే వాళ్ళని ఎంత దూరం అయినా ఎంత పైకైనా తీసుకెళ్ళడానికి మన ఊరు నుంచి కోకనారాయణపాలెం నుంచి, లేకపోతే ఇదంతా పరగణ మొత్తం బందర్ తాలూకా కాబట్టి బందర్ నుంచి ఎవరినైనా సరే ఇలా అప్లిఫ్ట్ ఇవ్వడం కోసం బాలాజీ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి ముందు ఎప్పుడూ వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వీరనాల ఫౌండేషన్ వారి ఆటల పోటీలు జరిగాయి, బేభత్సంగా జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా జరిగినాయి. కానీ లాస్ట్ ఇయర్ ఎంతసేపు ఇన్ని రోజులు ఆయన ఊళ్ళో లేరు, బందర్లో లేరు, ఈ చుట్టుపక్కల లేరు. కానీ ఊరికే ఒక మాస్టర్ అడిగారని కబడ్డీ పోటీలు, ఈయన పెట్టిన పోటీలు కాకుండా వేరే చోట్ల పోటీలు జరుగుతుంటే వాటికి కూడా వెళ్ళడం, ఆయన పెట్టిన ముగ్గులు పోటీలు కాకుండా మిగతా పోటీలకు వెళ్ళడం, ఈ ఊళ్ళన్నీ పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి ఊరికి చూస్తూనే ఉన్నాను. గ్రామం అంతా కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. వేదిక పైన అధికారులు ఎక్కువ ఉన్నారు కానీ మరి ప్రభుత్వ ప్రమేయం తక్కువ ఉన్నప్పటికీ మన గ్రామస్తుడు మరి వీర్నాల ఫౌండేషన్ అధిపతి శ్రీ బాలాజీ గారు వారి యొక్క ఆలోచన విధానం, ఆ ఫౌండేషన్ స్థాపించడము, గ్రామాన్ని పూర్తిగా దత్తత తీసుకోవటం, అదేవిధంగా మండలాన్ని దత్తత తీసుకోవటం, ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ఈ P4 కింద అంటే ఇప్పుడే చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద బంగారు కుటుంబాలను దత్తత అందించడము, మరి సహాయం చేయడం, ఇవన్నీ కూడా P4 ద్వారా వారికి మేము కూడా ఇటీవల మా స్టాఫ్ కనెక్ట్ అవ్వడం జరిగింది. మనందరం అనుకోవచ్చు అంటే ఆయనకి ఏముంది, బయటికి వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, లేదా కంపెనీలు పెట్టాడు, సంపాదించుకోవచ్చు అని. కానీ ఒక్కసారి గ్రామం వెళ్ళిన తర్వాత, గ్రామం విడిచిన తర్వాత ఆ పిల్లవాడి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అవన్నింటినీ అధిగమించి ఇక్కడే కాదు ఈ ప్రపంచంలో నాకు ఒక ఐడెంటిటీ ఉందని నిరూపించుకున్నటువంటి సార్. అదేవిధంగా నాకు ఇప్పుడే అనిపించింది, మంచి యాంకర్ దొరికారు. మేము అనుకుంటుంటాం ఇండిపెండెన్స్ డేకి యాంకర్ ఎవరు లేదు, ఒక ఆయనే చేస్తుంటాడు అక్కడ. బట్ ఇంత అద్భుతమైనటువంటి యాంకర్స్ ఉన్నారు ఈ గ్రామం నుంచి మరి అనేది చాలా సంతోషం. వీలైతే చూస్తాం సార్, నెక్స్ట్ యాంకర్కి కూడా ఏదైనా అవకాశం ఉంటే మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. కార్యక్రమం అద్భుతంగా పండాలంటే యాంకరింగ్ అనేది చాలా అవసరం. ధన్యవాదాలు సార్ మీకు కూడా మాకు ఆలోచించండి. సో ఇక్కడ మనకు తెలియదు, వీర్నాల నాంచారయ్య గారా, నాంచారయ్య గారికి నా పాదాభివందనాలు. ఇంతటి బృహత్తర కార్యక్రమం నిజంగా అది ఎన్నడూ నేను చూడలేదు. యాక్చువల్ చెప్పాలంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైంది పరిస్థితి. అట్లాగే మీరు ఈ బిల్డింగ్ ఒకటే చెప్తున్నారు, మన అక్కడ ఆల్రెడీ పాత టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడ జెపి నుండి ఏదో గ్రాండ్ శాంక్షన్ అని చెప్పేది అంటే నేను దానికి ఇచ్చాము ఆల్రెడీ. ఈ గాదేపూడి అనే దానికి మండలంలో మాకు విలేజ్ కాబట్టి ఇది 13వ సారి నేను రావడం గాదేపూడి యాజ్ ఎంపీడీఓగా. ఈ గాదేపూడిలో ముఖ్యంగా నేను ముందు వచ్చి పలకరించేది ఎవరినంటే ఆంజనేయులు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు ఉన్నాడా. P4 స్టార్ట్ చేసినప్పుడు మేము ఎవరున్నారు దాతలు ఫైండ్ అవుట్ చేయమని మాకు బాగా ప్రెజర్ వస్తే గౌరవ ఎమ్మెల్యే గారే బాలాజీ గారు పేరు ఇచ్చారు. సార్ అమెరికాలో ఉన్నప్పుడే నేను మాట్లాడాను, జస్ట్ ఫోన్లో మాట్లాడమే కానీ పర్సనల్గా నేను ఎప్పుడు చూడలేదు. కానీ వాళ్ళ కార్యక్రమాలన్నీ నాకు ఫోన్ ద్వారా కానీ బయట బందరు ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ చూస్తూ ఉన్నాను. మా మండలంలో చేయించలేకపోయానే అని అనుకున్నాను, గ్యాప్ వచ్చింది. తప్పకుండా మేము చేయిస్తాము. మా మానస గారు ఫోన్ చేయగానే నాకు వేరే పని ఉన్నా సరే లేదు, వాళ్ళు చేసే కార్యక్రమం చూడాలి అని వాళ్ళ మీద అభిమానంతో వచ్చాను. కార్యక్రమాలు ఇంకా చాలా బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. ఇంకా బాగా చేస్తారని కూడా నేను మా గవర్నమెంట్ తరఫున కూడా సపోర్ట్గా నేను ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నాకు పెరిగినా ఎక్కువ అక్కడ ఉన్నా కూడా నా ఇంటి పేరు ఇచ్చింది మా తాతలు. అంటే మనం అంటూ ఉంటాం కదా ఎక్కడికైనా సరే, ఏదైనా సరే మన నాన్నగారి దగ్గర నుంచి వచ్చే ఇదే మన ఊరు, మన గ్రామం, మన ఇంటి పేరు. సో అలాగే మా కోటేశ్వరరావు అంటే నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు నన్ను ఆయన ఎక్కిస్తాడు, అరే మీరు గాజేపూడి మీరు ఇక్కడ మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి, అరే మీ ఊరికి వెళ్ళండి అని నాకు సరదాగా ఆట పట్టిస్తూ ఉన్నాడు మా కోటేశ్వరరావు. అరే గాజేపూడి వచ్చాడు చూడండి రా అని. అలా ఉండేది. అంటే ఇక్కడ ఉన్న తక్కువైనా కూడా ఆ బ్లడ్లో కానీ ఇది కానీ నా వారసత్వం కానీ అంతా ఇక్కడి నుంచే.
ఇదవుతుంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఇందాక చెప్పినట్లుగా నాన్న వాటర్ ప్లాంట్ ఒకసారి మేము వచ్చినప్పుడు చూస్తుంటే కూడా జనాలందరూ ఇంకా 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 మోసుకెళ్తా ఉన్నారు. చిన్నప్పుడు ఏంటంటే మా తాత కూడా కావిడి వేసుకుని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవాడు నీళ్ళు. తాత వెనకాల నేను చిన్న బకెట్ పట్టుకుని నడిచేవాడిని. ఒక్కోసారి మా బిందులో పెట్టుకున్నాడు బకెట్ నీళ్ళు దొరేది, లేదా ఒక్కొక్కసారి నేను పట్టుకుని వెళ్ళేవాడిని. సో అప్పుడు నాకు అంత తెలిసేది కదా, అప్పుడంతా ఏదో సరదాగా ఉండేది. తాత కావిడి మోసుకొచ్చినప్పుడు నేను కూడా ఊరికి ఎంటీగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇట్లా మీద పెట్టుకునేది, ఆడేవాడిని, అట్లా ఉండేది. కానీ తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తుంటే అంటే ఇప్పుడు జీవితం కొంచెం దేవుడి వల్ల కొంచెం ₹1 ఉండి కొంచెం అంతా బాగున్నప్పుడు ఇప్పుడు మనకి ఇంట్లోకి వెళ్తే నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, తాగే దగ్గర కింద కిచెన్లోకి వెళ్తే కింద కిచెన్లోనే ఉంటాయి, ఈ పైన ఇంట్లో స్నానానికి అయితే స్నానానికి నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు కూడా మనం ఇటు తిప్పితే హాట్ వాటర్, ఇటు తిప్పితే కోల్డ్ వాటర్ వస్తాయి. అంటే నేను ఇదేదో గొప్పగా చెప్పట్లేదు, కాకపోతే అంటే నేను అంత ఇదిగా ఉన్నాను. కానీ మొన్న ఒకసారి అప్పుడు ఊరికి వచ్చినప్పుడు చూస్తే ఇంకా మంచి నీళ్ళు, తాగే నీళ్ళు కూడా ఇంకా అక్కడ తీసుకెళ్తున్నాను. ఈ వాటర్ ప్లాంట్ ఇది ఉన్నా కూడా ఇది తాగడానికి పనికిరాలేదు. సో ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుంది? నేనేమో దేవుడి వల్ల బాగానే ఉన్నాను, కానీ ఇక్కడ తాగడానికి కూడా నీళ్ళు బాగా ఇబ్బంది ఉందని ఆ రోజు నుంచి ఆలోచనతో నాన్నకి వెళ్ళి చెప్పిన తర్వాత నాన్న మళ్ళీ లక్ష్మణబాబాయిని కలవడం, అంటే ఆయనతో మాట్లాడడం, ఇంకా వాళ్ళు ప్రసాద్ అనే వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకోవడము, ఇలా కొంచెం టైం పట్టింది. ఈ ఓవరాల్ ప్రాసెస్ ఇదంతా జరిగి ఫైనల్గా ఇవాళ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను పుట్టిన అంటే నా ఊరికి నేను ఏదో చేయగలిగాననే చాలా సంతోషం ఉంది ఇవాళ. అండ్ దానికి సహకరించిన అందరికీ, ఊరు పెద్దలకి అందరికీ, అలాగే ప్రెసిడెంట్ మా లక్ష్మణబాబాకి స్థలం కూడా ఆయన చూపించి ఇక్కడ కడదాం అది ఇది అని చెప్పి ఆయన అంతా చూసి అంతా ఇచ్చిన లక్ష్మణ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఇవాళతోటి అంటే ఇంకా మన ఊర్లో చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి నేను చాలా విన్నాను. అందరూ కూడా తమ వంతు సాయంతో ఎంతో కొంత చేసి ఊరిని ఇంకొంచెం అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 లక్షల నుంచి 12 లక్షల వరకు అయింది. ఆ టైంలో వాళ్ళు కొనుక్కున్న మిషన్ కానీ అది ఈ కొన్ని రోజుల క్రితం అది పాడైపోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాటరీస్, దానికి సంబంధించిన వైరు మ్యాపింగ్ అనేది పాడైపోవడం వల్ల మళ్ళీ ఈ బాబుకి మళ్ళీ సమస్య తిరగబడింది. తను ఏమీ వినపడలేకపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు, అసలు రెస్పాన్స్ అనేది లేదు. ఆ టైంలో మమ్మల్ని సంప్రదించడం జరిగింది P4 అనే పథకం ద్వారా. సో ఎంతోమంది మార్గదర్శులు వెతికాము. అలాగే ఈ విలేజ్ అడాప్షన్ ప్రాసెస్లో మానస గారిని సంప్రదించినప్పుడు ఈ సమస్యకి మేడం గారిని ఒకసారి తెలియజేశాను. సరే నేను ఎక్విప్మెంట్ పెట్టాలి, సర్జరీ చేశారు, లోపల మ్యాగ్నెట్ పెట్టారు, పెట్టి డాక్టర్స్ వాళ్ళు అది అట్లా తగులుకుంటుంది, ఇది ఇట్లా పెట్టుకుంటేనే అది వినిపిస్తుంది పాపం లోపలికి. అయితే రిసీవర్ ఇది. సో దానికి సంబంధించిన బ్యాటరీ ఉంటుంది. సో ఆ బ్యాటరీ అనేది ప్రాబ్లం అయిపోయింది. మరి దాదాపు 46,000 అంటే ఖర్చు పెట్టి వెళ్ళిన పరిస్థితుల్లో ఇటీవల బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే బ్యాటరీ నుంచి దాని లోపలికి ఆ బ్యాటరీ పెట్టడం జరుగుతుంది. సో నిజంగా మరొకసారి ధన్యవాదాలు సార్, ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఉదారంగా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.